ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామపు సర్పంచ్ గారు అట్లాగే జెడ్పీటీసీ గారు ఒక 2 నిమిషాలు వారి సందేశాన్ని అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా గ్రామ సర్పంచ్ గారు అంజలి గారు. ఈ కవి సమ్మేళన ప్రోగ్రాంకి విచ్చేసిన మన సభను అలంకరించిన సంస్థానాధీశులకి, కవులకి, అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన టీచర్స్కి, తెలుగు టీచర్స్కి, లెక్చరర్స్కి, మన పత్రికా మిత్రులకి, మన గ్రామ పెద్దలకి, అలాగే అనిల్ కామినేని సార్కి, బాబ్జీ సార్కి, అలాగే మన దోమకొండ ఫోర్ట్ని మేనేజింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి నేను చిన్నప్పటి నుండి ఒక లెక్చరరు, ఒక టీచరు కావాలనుకున్నాను. మరి ఒక లెక్చరర్ కాలే, టీచర్ కాలే, ఒక సింగర్ కావాలనుకున్నాను. ఆ సింగర్ కూడా కాలే. లాస్ట్ బికేమ్ సర్పంచ్. సో అంటే నేను కాలేదు అని ఎప్పుడు ఫీల్ కాలేదండి. అంటే ఈరోజు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటే, అబ్బాయి ఈరోజు ఒక సంవత్సరానికి ఒకసారి ఇంత పండగ వాతావరణం నాకు ఈరోజు ఒక మంచి అవకాశం దొరికింది. అంటే ఈరోజు మీ అందరికీ, అంటే ఇప్పుడు మీరందరూ, మీరు చాలా పెద్దవాళ్ళండి, మీ ముందు నేను మాట్లాడే అదృష్టం మాకు వచ్చింది, చాలా అదృష్టం మాకు. మీ అంత అంటే మీ ముందు అసలు మాట్లాడొద్దు, కానీ చెప్తున్నాను, మీరందరూ ఒక స్టూడెంట్స్ని ఒక టీచర్గా భావిస్తున్నాను ఈరోజు. అంటే ఇంత మంచి అవకాశాన్ని మన బాబ్జీ సారు, అనిల్ కామినేని సారు నాకు ఇచ్చినందుకు చాలా అదృష్టం, వారికి ధన్యవాదాలు. మరి తెలుగు గురించి ఇంత స్పష్టంగా మనకి తెలుగు మధురం అనేది మనకు తెలుగు పాటలోనే తెలుస్తుంది. ఒక మూవీ సాంగ్లో తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం. అలాగే తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, అది మరిచిపోతి వాళ్ళను నువ్వు మరిచినట్టురా, అది మరువబోకురా. ఎంత మధురంగా రాశారండి. అంటే మనం తెలుగు మర్చిపోతే తల్లిదండ్రులు నేర్పించిన మన మాతృభాషను మర్చిపోయినట్టే. అంటే తల్లిదండ్రులను కూడా మీరు మర్చిపోయినట్టే, మాతృభాషను మర్చిపోతే అని చెప్పేసి ఇంత గొప్పగా వర్ణించారు ఆ మూవీ సాంగ్లో. అలాగే నాకు తెలుగు అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. అసలు తెలుగు నేర్చుకోవాలని చెప్పేసి ఆ గ్రామర్, వ్యాకరణం నేర్చుకుంటూ దాన్ని చాలా టఫ్గా అనిపించింది నాకు. ఫస్ట్ టఫ్గా అనిపించేసి సరే ఈ తెలుగు వదిలిపెట్టేసి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంటే తెలుగు వ్యాకరణము టఫ్గా అనిపించి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయానండి. ఇంగ్లీషు ఫాస్ట్ చేసేదాన్ని, తెలుగు వ్యాకరణము టఫ్గా అనిపించేది నాకు అనమాట. అంటే ఇంగ్లీషు ఈజీగా, అంటే తెలుగు అనేది ఎంత క్లిష్టతరంగా అనిపిస్తుంది అంటే నాకు అక్కడే అర్థమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న మీ అందరినీ, అంటే ఇంగ్లీష్లో కంటే తెలుగు ఎంత మధురంగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత టెన్షన్లో ఉన్నా చూడండి. ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే నేను ఒక టెన్షన్ నుండి వచ్చాను, అంటే ఒక బాధాకరమైన విషయం నుండి వచ్చాను. ఇక్కడ అందరు చూడగానే ఒక పండగ వాతావరణంలో అనిపిస్తుంది నాకు. ఇంత ఈరోజు హ్యాపీ అంటే చాలా హ్యాపీ అండి, అసలు వర్ణించలేము మనం. నేనైతే అసలు వర్ణించలేకపోతున్నాను పెద్దలందరికీ. కాబట్టి మనం తెలుగు గురించి, అంటే తెలుగును గుర్తు చేసి మన అనిల్ కామినేని సార్కి, అంటే నేను సర్పంచ్ అయిన ఈ టైంలోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము చాలా సంతోషకరమైన విషయము. అంటే నేను చేసుకున్న అదృష్టం కూడా. అంటే నేను వచ్చాకనే ఈ ఫోర్ట్ని డెవలప్మెంట్ చేయడము, ప్లస్ ఇంకా ప్రజలు దోమకొండ ఫోర్ట్ గురించి, అంటే వెల్ నోన్ దోమకొండ ఫోర్ట్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో తెలంగాణ అని తెలిసిపోయింది. కాబట్టి అంటే చాలా హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అంటే దోమకొండ ఫోర్ట్లో నేను ఎక్కడున్నానండి, నేను నిజాం సార్ ఎల్లారెడ్డిలో ఉన్నానండి. 3 o'clock లేచాను. నేను 3 o'clock లేచి కంపల్సరీ ఈరోజు ప్రోగ్రామ్కి నేను అటెండ్ కావాలి అని చెప్పేసి నేను చాలా ఆసక్తిగా వచ్చేసానండి. ఇంత ఆసక్తిగా వచ్చేసినందుకు, నేను ఇంత పండగ వాతావరణం చూసినందుకు చాలా సంతోషకరమైన విషయం అండి. మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ. తిరుమల గౌడ్ గారు.
తమ సందేశాన్ని 2 నిమిషాలు.